హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడం చూద్దామండి. గోధుమ పిండితో సింపుల్గా 10 నిమిషాల్లో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బయట బిస్కెట్స్ కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, ఇంకా హెల్తీగా ఉంటుంది. ఈ వీట్ ఫ్లోర్ స్టిక్స్ గుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. వీట్ ఫ్లోర్ స్టిక్స్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పాలను తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ని కానీ లేదంటే గ్లాస్ని కానీ తీసుకొని అన్నింటినీ ఒకే దాంతో మెజర్ చేసి తీసుకోవాలండి. అరకప్పు పాలల్లో పావు కప్పు పంచదారను వేసి కలుపుకోవాలి. తీయగా ఇష్టపడేవారు ఇంకాస్త ఎక్కువ చక్కెరను వేసుకోవచ్చండి. చక్కెర పాలల్లో కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగాక ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా, ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. దీంట్లోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపాక దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పాలు, నెయ్యి, చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. పిండంతటిని బాగా కలుపుకొని చేత్తో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు అవసరం అనుకుంటే 1, 2 స్పూన్ల పాలని యాడ్ చేసుకోవచ్చండి. లేదా లూజ్ అయినట్టుగా అనిపిస్తే 1, 2 స్పూన్ల వరకి గోధుమ పిండిని యాడ్ చేసి పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి. దీన్ని కలిపాక దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చపాతీ కర్రతో మందంగా చపాతీలా ఒత్తుకోవాలి. పిండిని కలిపేటప్పుడు నెయ్యిని వేసుకున్నాం కాబట్టి చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు పొడి పిండిని కానీ నూనెని కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మందంగా ఉండేలా చపాతీలా ఒత్తుకొని దీనిపై తెల్ల నువ్వుల్ని చల్లుకొని చపాతీకి స్టిక్ అయ్యేలా మరొకసారి ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఒకవైపు నువ్వుల్ని వేసి రోల్ చేశాక మరొక వైపు తిప్పి మళ్ళీ నువ్వుల్ని వేసి చపాతీ కర్రతో నువ్వులు రాలిపోకుండా ఉండేలా మరొకసారి ఒత్తుకోవాలి. ఇలా రెండు వైపులా నువ్వుల్ని వేసి చపాతీని రోల్ చేశాక సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన సైడ్స్ని మళ్ళీ ముద్దలా చేసి రోల్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసి సైడ్స్ని తీసాక మీకు నచ్చే షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్టిక్స్లా ఉండేలా పొడుగ్గా కట్ చేస్తున్నాను. కావాలంటే డైమండ్స్లా లేదంటే స్క్వేర్స్లా అయినా కట్ చేసి తీసుకోవచ్చండి. అన్నింటినీ ఇలా పొడుగ్గా స్టిక్స్లా ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ని ఇలా ఇంత మందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని ఇలా కట్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే వీటిని కట్ చేసేలోపు ఆయిల్ వేడెక్కుతుందండి. ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ను మరీ ఎక్కువ వేడి చేయొద్దండి. అలా చేస్తే వేయగానే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
అన్నింటినీ వేశాక ఒక నిమిషం పాటు ఆగి అవి కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక వీటిని ఇలా నిదానంగా తిప్పితే విరగకుండా ఉంటాయి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగి ఈ రంగులోకి మారాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని ఒకదానిపై ఒకటి వేయకుండా ప్లేట్‌లో విడివిడిగా పెట్టుకోవాలండి. వీటిని ఆయిల్‌లోంచి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయండి. ఇవి గుల్లగా, పొరలు పొరలుగా ఉండి చల్లారాక క్రిస్పీగా అవుతాయి. ఒక వాయిని ఫ్రై చేసి తీశాక మరొక వాయిని వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ స్టిక్స్ రెడీ అండి. వీటిని ఆయిల్‌లోంచి తీశాక ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా, కరకరలాడుతూ గుల్లగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. సింపుల్ ప్రిపరేషన్‌తో టేస్టీగా ఉండే ఈ వీట్ ఫ్లోర్ స్టిక్స్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే తిన్నవాళ్ళెవరైనా ఒకటి తిని ఆగలేరండి. తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.